మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికి నమస్కారాలు. ఈరోజు స్వామి అయ్యప్ప హరిహరే పుత్ర అయ్యప్ప గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ చల్లగా ఉండాలని ఈ ఎండాకాలంలోన నా వంతు సహకారంతో గుంతకల్లులోన మెయిన్ బజార్లో వైఎస్ఆర్ సర్కిల్ డిఎల్ఎం గ్రాండ్ లాడ్జ్ దగ్గర జి ఆమ్లెట్ మస్తాన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రజలకి అంతో ఎంతో దాహం తీర్చాలని అయ్యప్ప స్వామి కృపతో అయ్యప్ప స్వామి చాలా పవిత్రమైనడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ఈ మధ్యగా ప్రోగ్రాం చేయడం నాకు చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. ఈరోజు మనము ఎండాకాలంలో దాహం అనేది తీర్చడము చాలా పుణ్యము. అందులోన ఆయన అయ్యప్ప స్వామి తండ్రి చాలా పవిత్రమైన ఈశ్వరుడు, పరమేశ్వరుడు, అందరికీ చల్లగా చూసుకున్నాడు, ప్రపంచాన్ని చల్లగా చూస్తాడు, ప్రజల్ని చల్లగా చూస్తారు. ఈశ్వరుడు ఆజ్ఞ లేని శ్రీమైనా కుట్టదు అనేది ఎప్పటికైనా ఉంది. కాబట్టి ఈరోజు మన ఈశ్వరుడి పుత్రుడు పవిత్రమైన పుట్టినరోజు అయ్యప్ప స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇది గుంటకల్ నియోజకవర్గంలోన గుంటకల్ నియోజకమే కాదు రాష్ట్రము, దేశము అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి పేరును నిర్ణయించడము కేంద్రంలో ముద్ర పడింది. ఈరోజు ఆ సందర్భంగా కానీ నాకు చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు 140 లక్షల కోట్ల ప్రజలు అందరూ సుఖశాంతాలతో ఉండాలా, అయ్యప్పని దీవిస్తూ ఈ యుద్ధాలు లేకుండా శాంతియుతంగా ప్రపంచము అంతా శాంతియుతంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చల్లగా మధ్యగా దానం చేస్తూ అందరి ప్రజలకి అందరి మనసుల్లో ప్రపంచం అంత శాంతిగా ఉండాలని కోరుకుంటూ అందరూ బీద ప్రజలు అందరూ అల్లాకుల్లము ఏది కాకుండా సుఖశాంతాలతో ఉండాలని ఈ అయ్యప్పని ప్రార్థిస్తూ ఈశ్వరు ప్రార్థిస్తూ గుంటకల్ జయరాం టైగర్ గాని, అనంతపురం ఎంపీ గాని, మన చంద్రబాబు నాయుడు గాని, నరేంద్ర మోడీ గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు సెలవు. ఈరోజు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా శ్రీ జి ధనలక్ష్మి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ శ్రీ జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు తలంచి ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఆయన ఇలాంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లోనూ ముందంజలో ఉంటాడని ఈ సమయంగా మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమములు ఎప్పుడు ఎల్లవెల్ల చేస్తూనే ఉంటాడు. ఎండాకాలంలో కానీ వానాకాలంలో కానీ ఎవరికి ఆపద ఉంది అన్నా కానీ ఆయన వారిని ఆదుకుంటూ ఉంటాడు. ఇలాంటి మామగారికి నేను అల్లుడు అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికి నమస్కారాలు. ఈరోజు స్వామి అయ్యప్ప హరిహరే పుత్ర అయ్యప్ప గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ చల్లగా ఉండాలని ఈ ఎండాకాలంలోన నా వంతు సహకారంతో గుంతకల్లులోన మెయిన్ బజార్లో వైఎస్ఆర్ సర్కిల్ డిఎల్ఎం గ్రాండ్ లాడ్జ్ దగ్గర జి ఆమ్లెట్ మస్తాన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రజలకి అంతో ఎంతో దాహం తీర్చాలని అయ్యప్ప స్వామి కృపతో అయ్యప్ప స్వామి చాలా పవిత్రమైనడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ఈ మధ్యగా ప్రోగ్రాం చేయడం నాకు చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. ఈరోజు మనము ఎండాకాలంలో దాహం అనేది తీర్చడము చాలా పుణ్యము. అందులోన ఆయన అయ్యప్ప స్వామి తండ్రి చాలా పవిత్రమైన ఈశ్వరుడు, పరమేశ్వరుడు, అందరికీ చల్లగా చూసుకున్నాడు, ప్రపంచాన్ని చల్లగా చూస్తాడు, ప్రజల్ని చల్లగా చూస్తారు. ఈశ్వరుడు ఆజ్ఞ లేని శ్రీమైనా కుట్టదు అనేది ఎప్పటికైనా ఉంది. కాబట్టి ఈరోజు మన ఈశ్వరుడి పుత్రుడు పవిత్రమైన పుట్టినరోజు అయ్యప్ప స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇది గుంటకల్ నియోజకవర్గంలోన గుంటకల్ నియోజకమే కాదు రాష్ట్రము, దేశము అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ
ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతి పేరును నిర్ణయించడము కేంద్రంలో ముద్ర పడింది. ఈ రోజు ఆ సందర్భంగా కానీ నాకు చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలు 140 లక్షల కోట్ల ప్రజలు అందరూ సుఖశాంతాలతో ఉండాలా, అయ్యప్పని దీవిస్తూ ఈ యుద్ధాలు లేకుండా శాంతియుతంగా ప్రపంచము అంతా శాంతియుతంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చల్లగా మధ్యగా దానం చేస్తూ అందరి ప్రజలకి అందరి మనసుల్లో ప్రపంచం అంత శాంతిగా ఉండాలని కోరుకుంటూ అందరు బీద ప్రజలు అందరూ అల్లాకుల్లం ఏది కాకుండా సుఖశాంతాలతో ఉండాలని ఈ అయ్యప్పని ప్రార్థిస్తూ ఈశ్వరు ప్రార్థిస్తూ గుంటకల్ జయరాం టైగర్ గాని అనంతపురం ఎంపీ గాని మన చంద్రబాబు నాయుడు గాని నరేంద్ర మోడీ గాని పవన్ కళ్యాణ్ గారు గాని అందరూ సుఖశాంతాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈరోజు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా శ్రీ జి ధనలక్ష్మి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ శ్రీ జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ గారు తలంచి ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ ముందంజలో ఉంటాడని ఈ సమయంగా మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమములు ఎప్పుడు ఎల్లవెల్ల చేస్తూనే ఉంటాడు. ఎండాకాలంలో కానీ వానాకాలంలో కానీ ఎవరికి ఆపద ఉంది అన్నా కానీ ఆయన వారిని ఆదుకుంటూ ఉంటాడు. ఇలాంటి మామగారికి నేను అల్లుడు అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.